ఏపీ ఇంటర్మీడియట్ న్యూ సిలబస్ ప్రకారం ఫస్ట్ ఇయర్లో కోనిక్ సెక్షన్ నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. ఇవి 4 క్వశ్చన్స్ అనమాట. ఈ 4 క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 3, 4, 3, 2 అండ్ 1, 4 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న ఒక సర్కిల్ని మనం తీసుకుందాం. ఇది ఆ సర్కిల్ అనుకుందాం. దానికి సెంటర్ ఎస్కే. ఓకే, హెచ్కే అనే సెంటర్ని తీసుకుందాం. ఓకేనా? సో దెన్ ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఎస్ఏని జాయిన్ చేస్తే ఏమవుతుంది? దిస్ ఇస్ ద రేడియస్. ఎస్ఏ ఇస్ ద రేడియస్. అలాగే ఎస్బి కూడా మనకి రేడియస్, ఎస్సి కూడా రేడియస్. సో ఈ లెంత్లన్నీ ఈక్వల్గా ఉంటాయి, అన్ని రేడియస్లే కాబట్టి ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి అనమాట. ఎందుకంటే అన్నీ కూడా రేడియస్లే కాబట్టి. ఓకేనా? సో గివెన్ పాయింట్స్ ఆర్ A34, B32, C14. లెట్ SHK బి ద సెంటర్. ఓకే, సో మనకి రేడియస్లన్నీ ఈక్వల్ కాబట్టి ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి. ఫస్ట్ ఇది తీసుకుందాం, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి. సో రేడియస్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఎస్ అండ్ ఏ. అంతే కదా? ఎస్ అండ్ ఏకి డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఏ. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? 2 పాయింట్స్కి రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా మనకి బాగా తెలుసు కదా? సో ఇదే ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. ఓకేనా? అయితే రూట్ ఉంది కాబట్టి ఈ రూట్ని మనం తీసేయాలి అంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో ఎస్ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. అప్పుడు మనం ఎస్ఏ ఎలా రాసుకోవచ్చు? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ కదా. ఎస్ హెచ్ కామా కే అండ్ ఏ 3,4ని కన్సిడర్ చేస్తున్నాం. హెచ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ కే మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి. ఎస్ అంటే హెచ్కే, బి అంటే 3,2. దట్ ఈస్ హెచ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ కే మైనస్ 2 హోల్ స్క్వేర్. సో హెచ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇటు అటు క్యాన్సిల్ అయిపోతే మనకి కే మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కే మైనస్ 2 హోల్ స్క్వేర్. అన్నీ ఒక సైడ్కి తెచ్చేయండి. తెచ్చేసి స్క్వేర్ని స్క్వేర్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లా ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేస్తే కే స్క్వేర్ మైనస్ 8k ప్లస్ 16 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది ఇది. మైనస్ ఇది కూడా అలాగే ఉంది, కే స్క్వేర్ మైనస్ 4k ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో అన్నీ ఒకవైపుకి తెచ్చేసాం. ఇప్పుడు మనం వీటిని సాల్వ్ చేద్దాం. కే స్క్వేర్ మైనస్ 8k ప్లస్ 16 మైనస్ కే స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4k మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఈక్వల్ టు 0. సో కే స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి మైనస్ 8k ప్లస్ 4k అంటే ఎంత అవుతుంది? మైనస్ 4k ప్లస్ 16 మైనస్ 4 ప్లస్ 12 ఈక్వల్ టు 0. సో ఈ 4k అటు పట్టుకెళ్ళిపోతే 12 ఈక్వల్ టు ఈ మైనస్ 4k అటు వెళ్తే ప్లస్ 4k. 4 1s 4 3s. దట్ ఇంప్లైస్ k ఈక్వల్ టు 3. ఓకే, సో మనకి k వాల్యూ వచ్చేసింది. సో నెక్స్ట్ మనకి ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. సో ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్, ఎందుకంటే స్క్వేర్ రూట్స్ని తీసేయాలి కాబట్టి. ఓకేనా? సో ఎస్ఏ స్క్వేర్ ఎంత మనకి? హెచ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ కే మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. ఈ రెండు హెచ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ కే మైనస్ 4 హోల్ స్క్వేర్. ఓకే, సో కే మైనస్ 4 హోల్ స్క్వేర్ కే మైనస్ 4 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి హెచ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ హెచ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దీన్ని ఓపెన్ అప్ చేస్తే బ్రాకెట్స్ని హెచ్ స్క్వేర్ మైనస్ 6h ప్లస్ 9 మైనస్ హెచ్ స్క్వేర్ మైనస్ 2h ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. So again solving h square minus 6h plus 9 minus h square minus into minus plus 2h
minus 1 equal to 0. Minus h square plus h square cancel out అవుతే minus 6h plus 2h minus 4h plus 9 minus 1 plus 8 equal to 0. Therefore, minus 4h equal to minus 8 minus minus plus అయిపోతే h equal to 8 by 4 that equal to 2. So, we got h equal to 2 అని మనకు వచ్చింది. మనం ఆల్రెడీ k వాల్యూని ఫైండ్ చేసేసాం, k equal to 3. So the center of the circle is S equal to h comma k, that is equal to 2 comma 3. మనకి సెంటర్ వచ్చేసింది. ఇంకా రేడియస్ ఫైండ్ చేస్తే మనకి ఇంకా సెంటర్ విత్ రేడియస్తో ఉన్న సర్కిల్ వచ్చేస్తుంది ఈక్వేషన్. వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ h comma k and radius r is x minus h whole square plus y minus k whole square equal to r square. సో ఈ ఫార్ములాని బట్టి మనం రేడియస్ని ఫైండ్ చేసేస్తాం. ఓకేనా? సో ఆల్రెడీ రేడియస్ అంటే మనం ఏం తీసుకున్నాం? ఎస్ఏ ఇస్ ద రేడియస్. ఎస్ఏ హోల్ స్క్వేర్ అనమాట. అది రేడియస్ స్క్వేర్ కాబట్టి ఎస్ఏ హోల్ స్క్వేర్ అంటే ఎస్ ఎంత ఇప్పుడు మనకి 2,3, ఏ ఎంత మనకి 3,4. సో ది పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములాలో వేస్తే స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ ఉండదు. సో 2 minus 3 whole square ప్లస్ ఈ రెండు అనమాట. నెక్స్ట్ 3 minus 4 whole square equal to r square. So 2 minus 3 is minus 1, minus 1 whole square plus 3 minus 4 is minus 1, that is whole square equal to r square. 1 plus 1 equal to r square. That implies 2 equal to r square. That implies r equal to 2. Okay. Root 2. Okay. r square equal to 2, r equal to root 2. ఓకేనా? సో మనకి సెంటర్ ఉంది, రేడియస్ ఉంది. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇది. హెచ్కే సెంటర్ అండ్ రేడియస్ ఆర్. హెచ్కే అంటే ఎంత మనకి 2,3 అండ్ రేడియస్ ఎంత మనకి √2. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ మనం ఫైండ్ చేసేస్తున్నాం. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఎక్స్ మైనస్ హెచ్ అంటే హెచ్లో ఎక్స్ ఏముంది కోఆర్డినేట్, ఎస్లో 2 x minus 2 whole square plus y minus 3 whole square equal to r square అంటే √2 whole square. సో ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసేస్తే x square minus 4x plus 4 plus y square minus 6y plus 9 equal to 2. సో అన్నీ ఒకవైపుకి తెచ్చేస్తే x square plus y square రాసేసుకుందాం. minus 4x minus 6y plus 4 plus 9 13. ఇది ఇటువైపు వస్తే -2. 13 minus 2 అంటే మనకి ఎంత అవుతుంది? plus 13 minus 2 equal to 0. సో x square plus y square minus 4x minus 6y plus 11 equal to 0. This is the required equation of circle. Okay na? Second problem, find the equation of circle passing through 2,3 minus 1,1 and whose center lies on the line x minus 3y minus 11 equal to 0. Okay, very simple problem. ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. గివెన్ సర్కిల్ ఇది అనుకుందాం, దానికి సెంటర్ ఎస్ హెచ్ కామా కే అనుకుందాం. సో the circle is passing through 2 points 2, 3 and minus 1, 1. ఆ 2 పాయింట్స్ని ఏ బి అనుకుందాం. ఇప్పుడు ఎస్ఏ ఈక్వల్ టు మళ్ళీ మనకి ఏమవుతుంది? దిస్ ఇస్ రేడియస్. ఎస్బి కూడా రేడియస్. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి అవుతుంది. ఓకే. సో అండ్ ఎస్ఏ ఇస్ నథింగ్ బట్ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు, డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇవి మనం మైండ్లో ఉంచుకుందాం. నుంచి నెక్స్ట్ సెంటర్ లైజ్ ఆన్ x minus 3y minus 11 equal to 0. సెంటర్ అంటే హెచ్కే. దిస్ లైజ్ ఆన్ దిస్ ఈక్వేషన్ అంటే మనం ఎక్స్కి బదులు హెచ్, వైకి బదులు కే వేసుకోవచ్చు. దట్ మీన్స్ హెచ్ మైనస్ 3k minus 11 equal to 0. దట్ ఈస్ హెచ్ మైనస్ 3k equal to 11. లెట్ దిస్ ఈక్వేషన్ బి 1, ఈక్వేషన్ నెంబర్ 1. మళ్ళీ ఇక్కడ మనకి రేడియస్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి.
దీన్ని ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే స్క్వేర్ రూట్ పోవాలి కాబట్టి. సో దీన్ని వేస్తే హెచ్ మైనస్ ఏ అంటే 2, ఏలో ఎక్స్ కోఆర్డినేట్ హోల్ స్క్వేర్ ప్లస్ కే మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ కే -1 హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని ఓపెన్ అప్ చేస్తే బ్రాకెట్స్ని హెచ్ స్క్వేర్ మైనస్ 4h ప్లస్ 4 ప్లస్ కే స్క్వేర్ మైనస్ 6k ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ -1 ఇంటూ 1 -1 ఇంటూ మైనస్ ఏమవుతుంది +1 హెచ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఇది అంటే ప్లస్ 2h ప్లస్ 1 ప్లస్ కే స్క్వేర్ మైనస్ 2k ప్లస్ 1. ఓకేనా, సో హెచ్ స్క్వేర్ కే స్క్వేర్లు ఇటువైపు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో అన్ని టర్మ్స్ని ఒకవైపు తెచ్చేసుకుంటే -4h ప్లస్ 4 మైనస్ 6k ప్లస్ 9 ప్లస్ మైనస్ 2h ఇవి ఇటువైపు వస్తున్నాయి, ప్లస్ 2k మైనస్ 1 ప్లస్ 1 2 కాబట్టి -2 ఈక్వల్ టు 0. సో -h 6h minus 4k plus 11 equal to 0. This is equation number 2. మనకి ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత వచ్చింది? h minus 3k equal to 11 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 minus 6h minus 4k equal to minus 11. సో మనం ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేసేస్తే మనకి h అండ్ k దట్ ఈస్ సెంటర్ వచ్చేస్తుంది. సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ చేసేస్తే మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ చేసేయచ్చు. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వాడు అడుగుతున్నాడు కాబట్టి వాటిని ఫైండ్ చేయాలి అంటే సెంటర్ అండ్ రేడియస్ మనకు కావాలి. హెచ్కేలో సాల్వ్ చేద్దాం. ఓకేనా, సో మల్టిప్లై ఫస్ట్ ఈక్వేషన్ విత్ 4 అండ్ సెకండ్ ఈక్వేషన్ విత్ 3. సో చేస్తే 4h మైనస్ 12k ఈక్వల్ టు 44. రెండోది -18h మైనస్ 12k ఈక్వల్ టు -33. సో మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్షన్ అంటే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ప్లస్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 18h ప్లస్ 4h 22h ఈక్వల్ టు 77. ఈ రెండు యాడ్ అవుతాయి. h ఈక్వల్ టు 77/22 దట్ ఈక్వల్ టు 7/2. హెచ్ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1 దట్ ఈస్ h మైనస్ 3k ఈక్వల్ టు 11లో వేసేస్తే అప్పుడు 7/2 మైనస్ 3k ఈక్వల్ టు 11. మైనస్ 3k ఈక్వల్ టు 11 మైనస్ 7/2 దట్ ఈస్ ఎల్సిఎం తీస్తే 22 మైనస్ 7/2 దట్ ఈస్ ఈక్వల్ టు 22లోంచి 7 తీసేస్తే ఎంత మనకి 15/2. సో మైనస్ 3k ఈక్వల్ టు 15/2. సో 3 1s 3 5s. సో k ఈక్వల్ టు -5/2. ఈ మైనస్ అటు వెళ్తే సో మనకి h వచ్చేసింది, k వచ్చేసింది. సో సెంటర్ ఏమవుతుంది మనకి h, k ఈజ్ ఈక్వల్ టు 7/2, -5/2. సో మనకి సెంటర్ 7/2 -5/2 వచ్చింది ఎస్. ఏమో మనకి 2 3 తెలుసు. ఇప్పుడు రేడియస్ కట్టాలి. రేడియస్ అంటే ఎస్ఏ. ఎస్ఏని మళ్ళీ మనం ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఆర్ స్క్వేర్ అనుకోండి. రేడియస్ అనేది ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్. ఓకే, సో రేడియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో x ఇది అనుకుంటే 2 మైనస్ హెచ్ ఎంత 7/2 హోల్ స్క్వేర్ ప్లస్ y ఏమో 3 మైనస్ 5/2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఇది ఎల్సిఎం తీసేస్తే మనకి ఎంత వస్తుంది 4 మైనస్ 7 అంటే -3/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే 6 ప్లస్ 5 11/2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ 9/4 ప్లస్ 121/4 that is 130/4. So r square is 130/4. So we know that equation of circle with center h, k and radius r is x minus h whole square plus y minus k whole square equal to r square. ఇది మనకు బాగా తెలిసిన ఫార్ములాయే. సో దీన్ని బట్టి మన ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇప్పుడు ఫైనల్గా ఫైండ్ చేసేస్తున్నాం. x మైనస్ హెచ్ ఎంతమా 7/2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఎంత మనకి 130/4.
సో దీన్ని ఈక్వేషన్ని సాల్వ్ చేసేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 7/2 ప్లస్ 49/4 ప్లస్ వై స్క్వేర్, ఇది ప్లస్ అయిపోతుంది మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ 25/4 ప్లస్ 2y ఇంటూ 5/2 దట్ ఈక్వల్ టు 130/4. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ 2 పోతే 7x, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే ప్లస్ 5y ప్లస్ వై స్క్వేర్ వేసేద్దాం ఇక్కడే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 5y ప్లస్ 49/4 ప్లస్ 25/4 మైనస్ 130/4 ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 5y. ఇదంతా సాల్వ్ చేస్తే ఇదంతా 69 ప్లస్ 5 74 మైనస్ 130, అంటే 130లో నుంచి 74 తీసేస్తే మనకి మైనస్ 56/4 ఈక్వల్ టు 0. 4 1 4 1 4 4 4 అంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 5y minus 14 equal to 0 is the required circle equation. So third problem మనకి find the equation of the circle with radius 5 and center lies on x-axis and passes through the point 2, 3. సో ఇచ్చిన సర్కిల్ ఇలా ఉండొచ్చు. ఎలా అంటే సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ కదా, సెంటర్ ఇక్కడ ఉంది, దాని చుట్టూ ఒక సర్కిల్ గీసాం. ఓకేనా. సో ఆ పాయింట్ ఏంటి, పాసెస్ త్రూ 2, 3. సే ఇట్ ఈస్ ఏ, సెంటర్ ఏమో ఎస్ హెచ్ కే అనుకుంటున్నాం. ఓకేనా. సో ఇలా ఉండొచ్చు మనకి ఇచ్చిన సర్కిల్. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి అంటే సెంటర్ ఫైండ్ చేయాలి, రేడియస్ ఆల్రెడీ వాడు 5 ఇచ్చేసాడు. ఓకేనా. సో హెచ్ కే మనం ఫైండ్ చేయాలి. సో సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్ ఎప్పుడు 0. సో వై ఈక్వల్ టు 0 అనమాట. వై అంటే ఇక్కడ సెంటర్ ఎస్ హెచ్ కే అనుకున్నాం కదా, వై కోఆర్డినేట్ కే, దట్ ఈస్ కే ఈక్వల్ టు 0. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్ ఎప్పుడు 0 కాబట్టి. ఓకేనా. సో మనకిచ్చిన సెంటర్ ఇప్పుడు ఎలా ఉంది, హెచ్ 0లా ఉంది. నా రేడియస్ ఎస్ఏ ఇస్ రేడియస్, ఎస్ఏ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, ఆర్ అంటే 5, సో ఆర్ స్క్వేర్ అంటే 25. సో ఎస్ఏ స్క్వేర్ మనం ఫైండ్ చేద్దాం. ఎస్ఏ స్క్వేర్ దట్ ఈస్ మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములా అనమాట. హోల్ స్క్వేర్ అంటే రూట్ పోతుంది, డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ x1 y1 x2 y2 లివి ఎస్ఏ. సో మనం హెచ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే 25. సో దీన్ని ఓపెన్ అప్ చేస్తే హెచ్ స్క్వేర్ మైనస్ 4h ప్లస్ 4 ప్లస్ 9 ఈక్వల్ టు 25. దట్ ఈస్ హెచ్ స్క్వేర్ మైనస్ 4h. ఇది 13 అవతలకు వెళ్తే 25 మైనస్ 13 దట్ ఈస్ ఈక్వల్ టు 12. దట్ ఇంప్లైస్ h square minus 4h minus 12 equal to 0. Let us solve this equation for finding h values. Okay na? So మనకున్న ఈక్వేషన్ h square minus 4h minus 12 equal to 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు, h square minus 6h plus 2h minus 12 equal to 0. h ఇంటూ కామన్ తీస్తే h minus 6 ప్లస్ ఈ రెండింటి నుంచి 2 కామన్ తీస్తే h minus 6 equal to 0. h minus 2 into h minus 6 equal to 0. That implies h plus 2 into h minus 6 equal to 0. That implies h equal to minus 2 and h equal to 6. So, ఈ రెండు వాల్యూస్ తీసుకొని మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఇఫ్ h ఈక్వల్స్ టు మైనస్ 2, సెంటర్ ఏమవుతుంది, s ఈక్వల్ టు h k 0 కాబట్టి మైనస్ 2, 0 అండ్ రేడియస్ r ఈక్వల్ టు 5. సో సర్కిల్ ఈక్వేషన్ మనకి ఏమవుతుంది, x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్
plus y minus k whole square equal to r square. That implies x minus h anta minus into minus plus అయిపోతే plus 2 whole square plus y minus k y minus 0 whole square equal to 25. So దీన్ని సాల్వ్ చేసేస్తే x square plus y square plus 2x plus 4 minus 25 equal to 0. That is x square plus y square plus 2x minus 21 equal to 0. If h equals to 6, then center ఏమవుతుంది? Center s equal to 6, 0 and r equal to 5. So మళ్ళీ మనకి x minus h whole square plus y minus k whole square equal to r square circle equation. So x అంటే మనకి xa minus h అంటే 6 whole square plus y minus 0 whole square equal to 25. That is x square minus 12x plus 36 plus y square equal to 25. So solving x square plus y square minus 12x 36 minus 25 ఎంత మనకి 11. So plus 11 equal to 0. So these are the two circle equations. Fourth problem, find the center, length of major axis, length of minor axis, eccentricity, foci, length of lattice rectum and equation of directrices of the ellipse 9x square plus 16y square equal to 144. So given ellipse ఏంటి మనకి 9x square plus 16y square equal to 144. Generally the equation of ellipse మనకి ఎలా ఉంటుంది? x minus h whole square by a square plus y minus k whole square by b square equal to 1 with center h, k. ఈ h అండ్ k ఆర్ సెంటర్ అనమాట. అదే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 అయితే ఈ ఫామ్లో ఉన్నట్టయితే దానికి సెంటర్ 0, 0. ఓకే, సో మనకిచ్చిన ఈక్వేషన్ కూడా ఇలాగే ఉంది. సో లెట్ us కన్వర్ట్ ఇట్ ఇంటూ దట్ ఫామ్. ఓకేనా, డివైడ్ బై 144. ఈ ఈక్వేషన్ 144తో డివైడ్ చేస్తే 9x స్క్వేర్ బై 144 plus 16y square by 144 equal to 144 by 144. Okay, so this is 1 and 16 9s are 9 1s are 9 16s are. So మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి ఇక్కడ? x square by 16 plus y square by 9 equal to 1. సో మనకి జనరల్ ఫామ్లోకి వచ్చేసింది విత్ సెంటర్ 0, 0. ఓకేనా, సో ఏ స్క్వేర్ అంటే ఇక్కడ a square is equal to 16. That implies a equal to 4. And b square equal to 9. That implies b equal to 3. Okay. So center ఏమో h, k that is 0, 0. ఎందుకంటే మనకి h and k are not there. Length of major axis అంటే 2a. 2a అంటే 2 into a ఎంత వచ్చింది 4. So 2 into 4 8. Length of minor axis 2b. 2b means 2 into b ఎంత 3. So 6. Eccentricity formula ఏంటి? a square minus b square by a square. That is 16 minus 9 by 16. That equal to root 7 by 16. That is root 7 by 4. Foci ఏంటి మనకి? plus or minus ae by, 0. That is plus or minus 4 into root 7 by 4, 0. 4, 4 cancel అయిపోతే plus or minus 7, 0. Next, length of lattice rectum 2b square by a. That is 2 into b square ఎంత మనకి 9 by a అంటే 4. 2 1s are 2 2s అయిపోతే 9 by 2. And equation of directrices x is equal to plus or minus a by e. Plus or minus a అంటే మనకి 4 by e అంటే root 7 by 4. Okay, that is nothing but x is equal to plus or minus 16 by root 7. Okay, so these are the things that we have to find out.